రాత్రి పడుకునే ముందు భర్తలు ఈ 3 పనులు చేస్తే చాలు, భార్యలు ఫుల్ హ్యాపీ. ఎంత ప్రయత్నించినా భార్య సంతోషపడట్లేదా? ఈ 3 ఫాలో అయితే హ్యాపీ లైఫ్ పక్కా. పెళ్లి ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైన దశ. తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్ల వారిని వదిలి భర్తతోనే ఇక జీవితం అనుకుంటుంది. కానీ చాలా మంది మహిళలు తమ భర్త దగ్గర ఆశించినంత సంతోషం పొందలేకపోతున్నారనేది నమ్మి తీరాల్సిన విషయం. ఉదయం నుండి ఉద్యోగం, తరువాత ట్రాఫిక్లో అలసిపోయి ఇంటికి చేరిన భర్తలు చాలా వరకు నాకు అలసటగా ఉంది, భోజనం పెడితే తిని పడుకునేస్తా అని అంటుంటారు. మా రికొందరు టీవీ చూస్తూ డిస్టర్బ్ చేయొద్దని చెబుతారు. అయితే భార్యను సంతోషపెట్టాలంటే భర్తలు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. అవి చేస్తే ఎన్ని బహుమతులు ఇచ్చినా రాని సంతోషం భార్యల ముఖంలో కనిపిస్తుంది. పరామర్శ: భర్తలు ఉద్యోగం చేసి అలసిపోయామని అనుకుంటారు, కానీ భార్యలు కూడా ఇంట్లో చాలా పనులు చేసి అలసిపోయి ఉంటారు. వారు ఏదైనా చెప్పాలని అనుకున్నా కొందరు నాకు వినే ఓపిక లేదు, అలసిపోయాను అంటుంటారు. కానీ అది తప్పు. ఈ రోజు ఎలా గడిచింది? ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారాలు ఆలోచిద్దాం అంటూ భార్యతో మాట్లాడితే ఆమెకు బోలెడు సంతోషం కలుగుతుంది. ఇంటి పనుల్లో సహాయం: రాత్రి పడుకునే ముందు వంటగది సర్దుకోవడం ప్రతి ఇంట్లో జరిగే టాస్కే. భార్యలు సామాన్లు కడుగుతూ, వంటిల్లు సర్దుతూ ఉంటారు. ఈ సమయంలో భర్తలు టీవీలకు, ఫ్లోన్లకు అతుక్కుపోకుండా హాల్, పడకగది, పిల్లలను చూసుకోవడం వంటివి చేస్తే భార్యలకు శ్రమ తగ్గుతుంది. నిజానికి డబ్బు బహుమతులు ఇవ్వడం కంటే ఇలా పనుల్లో దొరికే సాయం భార్యలకు చాలా తృప్తిని ఇస్తుంది. పనులు తొందరగా అయిపోతే సమస్యలు చర్చించుకునే సమయం కూడా దొరుకుతుంది. చిన్న సర్ప్రైజులు: అలసటలో ఉన్న ఎవరికైనా సరే ప్రేమతో కూడిన చిన్న బహుమతులు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. భర్తలు ఆఫీసు ముగిసి ఇంటికి వెళ్తూ ఓ గులాబీ, ఫుడ్ ఐటమ్స్, స్వీట్స్, ఆమెకి ఇష్టమైన బుక్స్ ఇలా ఏదో ఒకటి పట్టుకెళ్లినా చాలు, అది భార్యలకు కోట్ల విలువైన బహుమతిగా అనిపిస్తుంది. భార్య అడిగితే కాదు, భర్త తనకు తాను ఇచ్చేది ఏదైనా భార్యకి సంతోషాన్ని ఇస్తుంది. పైగా ఇలాంటివి రొమాంటిక్గా కూడా ఉంటాయి. ఇద్దరి మధ్య చిన్న అపార్థాలు ఉన్నా మాయమైపోతాయి. ఆమె భర్త కోసం స్పెషల్గా ఎదురు చూసేలా చేస్తాయి.